కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు అయితే నేను కాలేజ్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు అయితే ప్రోగ్రామ్ అయితే ఉంది కాలేజ్లో, అదైతే మీకు చూపిస్తాను. ఏం ప్రోగ్రామ్ అంటే ఈరోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి అని అయితే కాలేజ్లోకి అయితే వస్తున్నారు. అయితే మొత్తం అయితే చూపిస్తాను. మేము రెడీ అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. అయితే మా ఫ్రెండ్స్ అందరం నలుగురం అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో మొత్తం. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇక వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక చూడండి, మీరైతే మొత్తం అయితే వేసేసారు టెంట్స్ అయితే గ్రౌండ్లో అయితే మొత్తము. ఇక్కడైతే ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. ఇక్కడ అటు సైడ్ డిగ్రీ వాళ్ళ దగ్గర అయితే అది రేవంత్ రెడ్డి వస్తారు కదా, అక్కడైతే స్టేజ్ పెట్టారు. అక్కడైతే మాట్లాడతారనమాట. అక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ చూడండి క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇది సెమినార్ హాల్. ఇక్కడైతే చూడొచ్చు మీరు మొత్తం. ఇక్కడైతే కెమెరాలు అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ V6 న్యూస్ ఇవ్వండి, చూడొచ్చు మీరైతే V6 న్యూస్. ఇక్కడ ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే అందరూ అయితే కూర్చున్నారు అన్నమాట స్టూడెంట్స్. అక్కడైతే స్టేజ్ అయితే ఉంది, చూడొచ్చు మీరైతే. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అని అయితే మాట్లాడతారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి అని అయితే వచ్చారనమాట. చూడొచ్చు మీరు ఎంత క్రౌడ్ ఉందో. అసలు వీడియో తీయడానికైతే ఛాన్సే లేకుండే. ఎంతమంది ఉన్నారంటే నేను ఏదో అట్లా చేసి వీడియో చేశాను. ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అని అయితే. వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల పూర్వ విద్యార్థులందరూ, కళాశాల సెక్రటరీ సరోజ గారి, వెంకటస్వామి గారి కుమారులు గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశగా చూసినప్పుడు అనిపిస్తుంది. వారితో పాటు వేదిక మీద మా జిల్లాలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాజకీయాలలో తన యొక్క మిత్రులు ఏర్పాటు చేసిన డాక్టర్ శంకర్రావు గారు, అదేవిధంగా విష్ణునాథ్ కేరళ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారు వేదికను అలంకరించారు. అదేవిధంగా బుల్లంగ గారు, ప్రొఫెసర్ పురుషోత్తం గారు, చాలామంది పూర్వ విద్యార్థులు, యువకులు వచ్చి ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత సంపాదించడం కాదు, సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత. ఆ సామాజిక బాధ్యతలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం ముందుంది. 50 సంవత్సరాలు 1973లో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను 50 సంవత్సరాలు 1,50,000 మందిని, నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం. వారి కఠోరమైన పట్టుదల, దీక్ష ఈరోజు వాళ్ళ విద్యా సంస్థల నుంచి లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను, IASలను, IPSలను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వారి బాధ్యతను, సామాజిక బాధ్యతను నెరవేర్చారు. మీరందరూ యాజమాన్యానికి పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాలి. ఈనాడు కార్పొరేట్ పరిశ్రమ నడిపే వాళ్ళు ఈ సంవత్సరం 1000 కోట్ల లాభాలు ఆర్జించడం అండగా నిలబడి వాళ్ళందరినీ కూడా ఒక ధైర్యంతో కష్టపడితే, మంచిగా చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆదర్శంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కాగా వెంకటస్వామి గారి పేరు మీద ఉన్నది. ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు వారు నివసిస్తున్న ఇల్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈనాటికి అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నడుస్తుంది. మిత్రులారా, ఈయనున్న విద్యార్థులకు ఆశించడం కష్టపడి చదువుకుంటే మాకు కూడా బస్సు పాస్ ఫ్రీ నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని మనం ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కాగా వెంకటస్వామి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఏ కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ పదవులు చేపట్టిన వాళ్ళు కానీ లేదు. నాతో సహా మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. నేను 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నిల్చున్నప్పుడు రాజకీయ పార్టీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఈ వ్యవస్థతోని ఒక మంచి పరిపాలన అందించాలి అనంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి. అందుకే ఆనాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఈ అవకాశాలను అన్నింటినీ ఈరోజు ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులతో పాటు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల యాజమాన్యం తరఫున మీకందరికి అభినందనలు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి వినోద్ గారు, సరోజమ్మ గారు, రమ గారు, యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ఎందుకంటే అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదు. శక్తి కలిగిన వాళ్ళు సామాజిక బాధ్యతతోని సమాజ నిర్మాణంలో ముందుకు వస్తే మా ప్రభుత్వం భేషజాలు లేకుండా అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తుంది. ఆ సహకారం ఏ రూపంలో కావాలన్నా ఈ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. దేశంలో గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆదర్శమో తెలంగాణ రాష్ట్రంలో కాగా వెంకటస్వామి గారి కుటుంబం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది, అండగా ఉండాలి. మనందరం కలిసి ఈ రాష్ట్ర నిర్మాణంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇక మాట్లాడేటైతే అయిపోయింది. బయట ఎంతమంది ఉన్నారో క్రౌడ్ చూడవచ్చు. మీరైతే చాలామంది అయితే వచ్చారు. లోపలికైతే ఎవరినైతే అలౌ చేయలేదు. మేమైతే లోపలైతే ఉన్నాము. అందుకే నేనైతే వీడియో తీస్తున్నాను. చాలామంది అయితే వచ్చారనమాట. ఇప్పుడైతే కార్ ఎక్కి వెళ్ళిపోతారు. బయటకైతే వస్తున్నారు ప్రోగ్రామ్ నుండి అయితే. చూసారు కదా, ఇప్పుడైతే వెళ్ళిపోయారు అనమాట సీఎం. మొత్తం ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ సైడ్ అయితే ఫుడ్ అయితే పెడుతున్నారనమాట. ఇక్కడ సైడ్ వెళ్దాం మనము. ఇంకా ఏం ప్రిపేర్ కాలే అనుకుంటా. ఇక్కడ సైడ్ అందరు నిల్చొని ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్లో అయితే సీఎం అయితే వెళ్ళిపోయారు. మీరు చూసారు కదా, మీరు లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే ఫుడ్ అయితే పెడతారనమాట ఇక్కడ. అది చూద్దాం, తిందాం. ఇక లంచ్ అయితే పెడుతున్నారు. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే తింటున్నాము. ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు, చూడొచ్చు మీరైతే. అటు సైడ్ అయితే అన్నం అయితే వేస్తున్నారు. మేమైతే ఇప్పుడే లంచ్ అయితే చేసేసుకున్నాం గైస్. ఇవ్వండి మా ఫ్రెండ్ సిగ్గుపడుతుండు అన్న. అది ఎట్లా, అదిగో ఇక్కడ మొత్తం తిన్నది అక్కడ పడేస్తారు ఇల్లు. ఇక మా అన్న
మారుతి అన్న హాయ్ అన్న. పెద్దోడు మా కాలేజ్లో అంటే మా క్లాస్ పెద్ద మారుతి అన్న. మాకు కూడా పెద్ద. ఈడు ఇంకా పెద్ద సీఎం అవుతాను. సీఎం. ఇప్పుడైతే లంచ్ అయితే చేసుకున్నాం గైస్. మీరైతే లైక్ చేయండి, చూడబుద్ధి అయితే కామెంట్ చేయండి. అందరికి నమస్కారం. వస్తలేదంట పాటలు. తర్వాత డాన్స్ అయితే చేశారు, అన్నీ అయితే చూపిస్తాను మీకు. చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాను చూడండి మీరు. ఇంతే గైస్, చూసారు కదా మీరు. మొత్తం ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. అప్పటికే ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకో వీడియో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.